ప్రైజ్ ద లార్డ్. రాజు అనే యువకుడు ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాడు. అతను బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని కలలు కనేవాడు. అలాగే తనకు ఒక పెద్ద నగరములో గొప్ప ఉద్యోగం కల్పించాడు దేవుడు. కాని రాజు తన తెలివితో వచ్చిందని తను ఎంతో ఆనందంతో నగరం వెళ్ళుటకు సిద్ధపడ్డాడు. బయలుదేరిన రాజుని తన తండ్రి రాజు తలమీద చేయివేసి ఇలా అన్నాడు. రాజు, నీవు ఎంత తెలివైనవాడివి అయినా కాని నీకు ఒక చిన్న విషయం చెప్తాను. నీ ప్రతి అడుగులో నీవు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు. నీ స్వంత ఆలోచనలపై ఆధారపడవద్దు, అప్పుడు దేవుడు నీకు మార్గం చూపిస్తాడు అని అన్నాడు. రాజు ఏమాత్రం ఆలోచించకుండా నవ్వుతూ, నన్ను చూడండి నాన్నా, నేను ఇంకా పసిపిల్లవాడిని కాదు. ఏ సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు అని ప్రయాణమై నగరానికి వెళ్లాడు. వెళ్లిన మొదట్లో అన్నీ బానే జరిగాయి. మంచి ఉద్యోగం మరియు మంచి జీతం రావటం వలన కొద్దికొద్దిగా అతనికి గర్వం పెరిగిపోయింది. అతని సుఖ జీవితానికి అలవాటు అయిపోయి ప్రార్థన చేయడం మానివేశాడు. తన సొంత నిర్ణయాలతో వెళ్లటం ప్రారంభించాడు. ఒకరోజు ఒక వ్యక్తి ధన సంపాదన మార్గాలను చెప్తే ఆ ఆలోచన బావుంది అని అతను ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశతో అతనిని నమ్మి ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి అతను చెప్పిన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. ఆ వ్యక్తి పెట్టుబడి అంత తీసుకుని అతన్ని నమ్మించి మోసం చేసి ఏమీ లేనివాడిగా రాజును చేస్తాడు. దానితో రాజు ఇంటి అద్దె కట్టలేకపోయాడు. డబ్బు లేకపోవడంతో స్నేహితులకు కూడా దూరమయ్యాడు. రాజు రొడ్డున పడ్డాడు. ఉండటానికి ఇల్లు లేక బయట చలిలో పడుకుంటే అతనికి తన నాన్న చెప్పిన మాటలు గుర్తువచ్చాయి. తను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా, నేను నా స్వంత ఆలోచనలపై ఆధారపడ్డాను, కాని నేనేం చేశానో నాకు అర్థం కాకుండా చేశాను. తండ్రి, నన్ను క్షమించండి, నాకు మార్గం చూపించండి అని విశ్వాసంతో దేవునిని ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థనను ఆలకించి రాజు చేసిన ఉదయకాల ప్రార్థన దేవుడు ఆలకించి రాజుకు తన అర్హతకు తగ్గ ఉద్యోగాన్ని ఇచ్చాడు. తను ఆ ఉద్యోగం చేస్తుండగా అతను సత్యంగా నమ్మకంగా పనిచేయటం చూసి కొన్నాళ్లలోనే కంపెనీ యజమాని గమనించి అతనిని ప్రమోట్ చేశాడు. దానితో రాజు ఆనందంలో దేవునికి కృతజ్ఞత అర్పణలు చేశాడు. తను ఉన్నత స్థాయికి చేరుకున్నాక కొన్ని రోజులకు రాజు తిరిగి తన పల్లెకు చేరాడు. వెళ్లి తన నాన్న దగ్గర కూర్చుని, నీవు చెప్పిన మాటలు నన్ను కష్టకాలంలో ఆదరించాయి. నేను దేవునిని నమ్మకంతో ప్రార్థన చేశాను. దేవునికి నా జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చాను. దానితో నా జీవితం మారిపోయింది. నా ప్రతి మార్గంలో ఆయన నాకు తోడు ఉండి నడిపించాడు అని గొప్ప సాక్షిని చెప్పడు. ఈ కథ మనకు ఎంత తెలివి ఉన్నా దేవుడు నీకు తోడు లేనిదే నువ్వు ఏమి చేయలేవు అని చెప్తుంది. నీవు దేవునిపై నమ్మకం ఉంచితే నీ ప్రతి కష్టంలోనూ, బాధలోనూ, ఇబ్బందులోనూ ఆయన నీకు తోడుగా నడిపిస్తాడు అని చెప్పుతుంది. నీవు మనుషులను నమ్మకుండా దేవునిని నమ్మితే నీకు నిత్యమైన ఆనందం కలుగుతుంది. ఆమెన్.